అందరికీ నమస్కారం. నా పేరు విన్నీప్రియ. ఇప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఇచ్చిన మార్గదర్శకాల్లో 12వ దాని గురించి తెలుసుకుందాం. కన్జ్యూమ్ సేఫ్ అండ్ క్లీన్ ఫుడ్స్ అంటే సురక్షితమైన, శుభ్రమైన ఆహారాన్ని తీసుకోవాలి. శుభ్రమైన ఆహారం తీసుకోవడం వల్ల మనం అనారోగ్యానికి గురికాకుండా ఉంటాము. ఈ రోజుల్లో అడల్టరెంట్ ఫుడ్స్ అంటే కల్తీ ఆహారాలు ఎక్కువైపోయాయి. ఇలాంటి ఆహారం మనం తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం, ఇంకా జీర్ణ వ్యవస్థ కూడా పాడవుతుంది. అసలు ఈ ఆహారం ఎందువల్ల కలుషితం అవుతుందో తెలుసుకుందాము. మొదటిగా మైక్రోబియల్ కంటామినేషన్ అంటే కలుషితమైన మరియు నిల్వ ఉంచిన ఆహారంలో బ్యాక్టీరియా, వైరస్ ఇంకా ఫంగస్ ఏర్పడతాయి. ఇలాంటి ఆహారం తీసుకోవడం వల్ల వామిటింగ్స్, విరోచనాలు, కడుపు నొప్పి, టైఫాయిడ్ వంటి బాధలు పడాల్సి వస్తుంది. రెండవది కెమికల్ కంటామినేషన్ అంటే రసాయనాల కాలుష్యం. పంటలు సాగు చేసే సమయంలో ఉపయోగించే పురుగుల మందులు ఆహార పదార్థాల్లో, ముఖ్యంగా కూరగాయలు మరియు పండ్లలో ఉండే అవకాశం ఉంటుంది. కాబట్టి కూరగాయలని, పండ్లని సరిగ్గా శుభ్రం చేయకుండా తీసుకుంటే ఈ కెమికల్స్ వల్ల ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. ఇంకా మనం కిచెన్లో ఇన్సెక్ట్స్ రాకుండా పురుగుల మందులను వాడేటప్పుడు ఆహారానికి దూరంగా ఉంచాలి. మూడవది అడల్ట్రేషన్ అంటే రోజువారీ తీసుకునే ఆహారంలో కల్తీ ఆహారాలు ఎక్కువ అయిపోయాయి. అంటే మనం రోజు వాడే నూనెలు, తేనె, పాలు, పిండ్లు, ఉప్పు, కారం, పసుపు ఇవన్నిటిలో కూడా కల్తీ జరుగుతుంది. అంటే పసుపులో మెటానిల్ ఎల్లో అనే పదార్థం కలుపుతున్నారు. ఇంకా నూనెల్లో ఆముదం, ఇంకా తౌడు, చెక్క పొడి, ఇసుక వంటి పదార్థాలని మసాలాల్లో కలుపుతున్నారు. మరియు స్వీట్స్ పైన వెండి లోహం బదులుగా అల్యూమినియం లోహం వాడుతున్నారు. ఇవి తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి హానికరం. ఇప్పుడు ఆరోగ్యకరమైన మరియు నాణ్యమైన ఆహారాన్ని ఎలా ఎంచుకోవాలో తెలుసుకుందాము. మీరు రోజు వాడే నూనెలు, ఉప్పు, కారం, పిండ్లు, పసుపు, తేనె, షుగర్స్ నాణ్యమైన, నమ్మదగిన దుకాణాల్లో కొనుక్కోవాలి. అంటే యాగ్ మార్క్ ఇంకా ఐఎస్ఐ మార్క్ ఉందో లేదో చూసుకోవాలి. యాగ్ మార్క్ ఇంకా ఐఎస్ఐ మార్క్ ఉంటే అవి మంచి, నాణ్యమైనవి, స్వచ్ఛమైనవి అని అర్థం. ఇంకా కూరగాయలు, పండ్లు రంగు మారినవి, పాడైనవి, కీటకాలు వాడినవి తీసుకోకూడదు. ఇంకా పాలు, పాల పదార్థాలు నమ్మదగిన వాటిలో తీసుకోవాలి. ఇంకా పాస్చరైజ్డ్ మిల్క్ మాత్రమే తీసుకోవాలి. గుడ్లు ఫ్రెష్గా ఉన్నవి తీసుకోండి, పగుళ్ళు ఉన్నవి తీసుకోకూడదు. ఇంకా చికెన్, ఫిష్, మటన్ కొనేటప్పుడు రంగు, వాసన ఇంకా తాజాగా ఉందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు ఆహారాన్ని ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాము. ఆహార ధాన్యాలను ఎండబెట్టి ఎయిర్ టైట్ కంటైనర్స్లో నిల్వ చేయాలి. ఇలా చేయడం ద్వారా కీటకాలను, బ్యాక్టీరియా పెరుగుదలని నివారించవచ్చు. ఇంకా ఆహార ధాన్యాలను నిల్వ పెట్టే డబ్బాలో వేపాకులు వేస్తే ఎక్కువ కాలం పాడవకుండా ఉంటాయి. పాలు, మాంసాహారాలు, పళ్ళు, కూరగాయలు ఇంకా ఉడికించిన అన్న పదార్థాలు ఇలాంటి ఆహారం సరిగ్గా నిల్వ చేయకపోతే పాడవుతాయి. ఈ ఆహారాన్ని 5 డిగ్రీ సెల్సియస్లో నిల్వ చేస్తే మైక్రోబియల్ పెరుగుదల ఉండదు. ఇప్పుడు వ్యక్తిగత శుభ్రత ఎందుకు ముఖ్యమైనదో తెలుసుకుందాము. సాధారణంగా మనం చేసే ప్రతి పని చేతులతో చేస్తాము. రకరకాల వస్తువుల్ని పట్టుకోవడం సర్వసాధారణం. కాబట్టి చేతుల మీద క్రిములు చేరడం సహజం. అందుకే ఆహారం తినే ముందు లేదా వడ్డించే ముందు 20 సెకండ్లైనా సబ్బుతో శుభ్రంగా మీ చేతుల్ని కడుక్కోవాలి. చేతి పరిశుభ్రతతో అంటువ్యాధుల్ని అరికట్టవచ్చు. ఇంకా ముఖ్యంగా ఆహారం ఉంచిన ప్రదేశాల నుండి పెంపుడు జంతువుల్ని దూరంగా ఉంచండి. రిఫ్రిజిరేటర్లో ఆహారాలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాము. వండిన ఆహారాన్ని మరియు రా ఫుడ్స్ అనగా కూరగాయలు, పండ్లు, గుడ్లని వేరుగా పెట్టాలి. ఇంకా ఆకుకూరలు వేర్లు కట్ చేసి పెట్టాలి. గుడ్లని ఫ్రిడ్జ్లో పెట్టే ముందు శుభ్రంగా కడిగి పెట్టాలి. రిఫ్రిజిరేటర్ టెంపరేచర్ని 5 డిగ్రీ సెల్సియస్లో ఉంచాలి. వండిన ఆహారాన్ని మూతపెట్టి ఉంచాలి. వారానికి ఒకసారైనా ఫ్రిడ్జ్ని శుభ్రం చేయాలి. ఇప్పుడు సురక్షితమైన వంట సామానాన్ని ఎలా ఉపయోగించాలో చూద్దాము. వంటగదిలో ఉపయోగించే వివిధ రకాల వంట సామాన్లు అల్యూమినియం, ఐరన్, ఇత్తడి లేదా రాగి వంటి పదార్థాలతో తయారు చేస్తారు. వంట చేసేటప్పుడు లేదా నిల్వ చేసే సమయంలో ఈ పదార్థాలను చిన్న మొత్తంలో ఆహారంలో చేరుతాయి. ఎక్కువసేపు వండాల్సిన మరియు నిల్వ ఉంచిన ఆహారం కోసం అల్యూమినియం, ఐరన్, బ్రాస్ లేదా రాగి పాత్రలను వాడటం ఆరోగ్యానికి మంచిది కాదు. టెఫ్లాన్ పూసిన నాన్ స్టిక్ ప్యాన్లను 170 డిగ్రీస్ కంటే ఎక్కువగా వేడి చేస్తే ప్రమాదకరం. ఖాళీ పాన్ను బర్నర్ పైన ఎక్కువ సమయం పాటు ఉంచినట్లయితే విషపూరితమైన పొగలు విడుదల అవుతాయి. అవి ఎక్కువగా పీల్చినప్పుడు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.
ఎలాంటి పాత్రలను వాడాలి అనే సమాచారం కోసం 13వ మార్గదర్శకం వీడియో చూడండి. థ్యాంక్ యూ.